రామ్ చరణ్ పెద్ది సినిమా చేజారిపోయింది. ఛాన్స్ ఇస్తాడనుకున్న మోక్షజ్ఞ అసలు సినిమానే మొదలెట్టలేదు. దీంతో ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఇక కష్టమే అనుకున్నారంతా. కానీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టేసి ఈసారి పక్కా అంటూ ఇదిగో ఇలా బల్లగుద్ది మరీ చెబుతోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. రాషా తడాని ఆజాద్ అనే బాలీవుడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడి పేరు ఆ మధ్య టాలీవుడ్ లో గట్టిగానే చక్కర్లు కొట్టింది. రామ్ చరణ్ పెద్దిలో కనిపించబోతోందని, మోక్షజ్ఞ సినిమాతో మురిపించబోతుందని ఇలా గ్యాప్ లేకుండా గాసిప్స్ వచ్చినా ఏవి రియల్ కాలేకపోయాయి. చరణ్ జాన్వీతో అడ్జస్ట్ అవగా మోక్షు అసలు సినిమానే మొదలు పెట్టలేకపోయాడు. దీంతో ఇక ఇప్పట్లో ఈ అమ్మడి ఎంట్రీ కష్టమే అనుకున్నారంతా. కానీ వారెవరూ ఛాన్స్ ఇవ్వకపోయినా నేను ఇస్తానంటూ బయలుదేరాడు ఈ ఘట్టమనేని కుర్రాడు. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో లాంచ్ అవుతున్న జయకృష్ణ తన డెబ్యూ సినిమా కోసం రాషా తడానికి ఛాన్స్ ఇచ్చినట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇక రాషా తడాని విషయానికి వస్తే ఈ అమ్మడి అమ్మగారు నందమూరి బాలకృష్ణ బంగారు బుల్లోడు చిత్రంలో నటించిన రవీనా టండన్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చూడాలి మరి ఉయ్యమ్మ అంటూ బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన రాషా ఫైనల్ గా ఈ సినిమాలోనైనా సెట్ అవుతుందా లేక చివరాఖరుకు మారిపోతుందా? For more videos like this, subscribe Big TV channel.